తెలంగాణ ప్రణాళిక సంఘం చైర్మన్ చిన్నారెడ్డిపై వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలతో కలిసి కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. రెబల్స్ ని పోటీకి దించి పార్టీకి నష్టం చేకూర్చారని మండిపడ్డారు. చిన్నారెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశామన్నారు. ఆయనపై చర్యలు తీసుకునేలా అధిష్టానంపై ఒత్తిడి తెస్తామని చెబుతున్న ఎమ్మెల్యే మేఘారెడ్డితో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. స్థానిక ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ వార్డు సభ్యులు ఎక్కువ సంఖ్యలో గెలిచారని కాంగ్రెస్ పార్టీ ఒక పక్క ఆనందపడుతున్నా వనపర్తిలో మాత్రం చాలా విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ వర్గపోటుతో ఎమ్మెల్యే ప్రణాళిక సంఘం అధ్యక్షులు వర్గపోటుతో కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఓ పక్క భావిస్తున్నా కూడా తనపై ఒంటి చేతితో కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడైతే సర్పంచులు ఉన్నారో వార్డు సభ్యులు ఉన్నారో గెలిపించుకున్నానని స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి చెప్తున్నా ఆయన ఆనందం మాత్రం ఇక్కడ కనిపించడం లేదు. దీనికి సంబంధించి ఎలాంటి కారణాలు ఉన్నాయి, అసలు మీరు ఈ కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కువగా గెలిచారని ఒక పక్క చెబుతూనే దానికి సంబంధించిన లిస్టు కూడా ఇస్తున్నారు. మరో పక్క నాకు సంతోషం లేదు, కార్యకర్తలు బాధపడుతున్నారని ఒక ప్రణాళిక సంఘంని డైరెక్ట్ గా ఫిర్యాదు చేస్తామని కూడా చెప్తున్నారు. ఎందుకు మీ వర్గపోటుతో కాంగ్రెస్ కార్యకర్తలు నలిగిపోతున్నారని అనుకోవచ్చా? వనపర్తి నియోజకవర్గంలో 140 జీపీలలో మేజర్ 85 జీపీస్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అట్లనే ఓటు పర్సెంటేజ్ 2 years లో ఎమ్మెల్యే ఎలక్షన్ కు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లకు దాదాపు 35,000 అదనపు ఓట్లు ఎక్స్ట్రా ఓట్లు వచ్చినాయి. చాలా సంతోషం ఉంది మాకందరికి. కానీ ఇంకా 15 నుంచి 20 ఇంకా నెంబర్స్ పెరుగుతుండే, శాతం పెరుగుతుండే. అట్లాంటి పనిలో కొంతమంది పెద్ద మనుషులు కొందరి కోసం వీళ్ళ మీద కోపంతోన, లీడర్స్ మీద కోపంతోన కార్యకర్తలకు వాళ్లకు అన్యాయం జరిగింది అనేది నా బాధ. కాంగ్రెస్ పార్టీ 100% బీఆర్ఎస్ మీద పై చేయింది అండ్ చాలా సంతోషంగా ఉంది. ఇంకా మిగిలిపోయిన 15-20 మంది సర్పంచ్లు గెలిస్తే దానిలో ఆ పర్సంటేజ్ ఇంకా పెరుగుతుండే. అట్లాంటి చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీకి మీరు ఇండైరెక్ట్ గా ఎవరైతే ద్రోహం చేసిండ్రో వాళ్ళు సాయం చేసిండ్రో అది నాకు నచ్చలేదు. సో వాళ్ళే బీఆర్ఎస్ పార్టీ మాకు శత్రువుడు 100% వాళ్ళే. ఆ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడైతే ఓడిపోయిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఊర్లలో పోయి నేనలా ఒరిజినల్ కాంగ్రెస్ డూప్లికేట్ కాంగ్రెస్ అంటుండ, మరి ఆయనకేం సంతోషమో నాకు రాక్షసానందం పొందుతున్నాడు. సో ఆయనకు చెప్తున్నాను, నేను ఒరిజినల్ కాంగ్రెస్ నేనే. కాంగ్రెస్ పార్టీ ప్రజల అభిప్రాయం ప్రకారం ప్రజలందరూ బీఫామ్ పలానా మేఘారెడ్డికి అన్నప్పుడే ఒరిజినల్ కాంగ్రెస్ నేను. సో ఒరిజినల్ ఆ డూప్లికేట్ అనేది కాంగ్రెస్ కార్యకర్తలకు తెలుసు, వనపర్తి నియోజక ప్రజలకు తెలుసు. ఆ నిరంజన్ రెడ్డి సంతోషం కోసం ఆయన మాట్లాడుతున్నది, నేను అనలే. అంటే వాస్తవంగా ఇప్పుడు చిన్నారెడ్డి నిరంజన్ రెడ్డి ఒకటే అని చెప్తున్నారా మీరు? ఒకటే అని నేనేం చెప్తలేను, ఒకటని కూడా నేనేం చెప్తలేను. ఈ కార్యకర్తల మీద కోపంతోన ఇక్కడ మేఘారెడ్డికి ఎక్కువ సర్పంచులు వస్తే మళ్ళీ ఏదైనా క్రెడిట్ ఇంకా ఎక్కువ వస్తుందో, మళ్ళీ ఆయనకి ఇంకా ఏమైనా వనపర్తి మీద ఆశలు ఉన్నాయో అట్లాంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి తెలవాలి. ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే, నేను చెప్పింది 30% ఇంక్రీజ్ అయ్యింది, 45 to 50% ఇంక్రీజ్ అవుతుండే. ఆల్మోస్ట్ 75 to 80% మేము గెలుస్తుంటాం. అట్లాంటి పర్సెంటేజ్ను ఏం ప్రేమతో చేసిండు, ఎవరి మీద కోపం చేసిండు అనేది వనపర్తి ప్రజలు ఆలోచన చేయాలనేది నా ఇంటెన్షన్. భవిష్యత్తులో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా వస్తాయి, దానికి సంబంధించి కార్పొరేషన్ సంబంధించి ఎన్నికలు వస్తాయి. అంటే వాళ్ళిద్దరు ఒకటే, అక్కడ చిన్నారెడ్డి కానీ అక్కడ నిరంజన్ రెడ్డి కానీ ఏకమైతే మీరు ఎవరితో పోరాడగలుగుతారు, ఎవరిని ఓట్లు అడిగే పరిస్థితి ఉంటుంది మీ కాంగ్రెస్ తరఫున? మేము కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యము, ఏఐసిసి పెద్ద సోనియమ్మ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కొత్తది, పార్టీ సింబల్ ఉంటుంది. మేము ఫైట్ చేసేది బీఆర్ఎస్ పార్టీ బీజేపీతోనే. సో ఈ ఇంటర్నల్ గా నేను చెప్పేటోళ్ళు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు చేస్తారా అవతల అభ్యర్థికి చేస్తారని వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. మేము బీఆర్ఎస్తోనే మా ఫైటింగ్, బీజేపీతోనే మా ఫైటింగ్. మీరు కొన్ని కాంట్రవర్సీ వ్యాఖ్యలు కూడా చేశారు. కాంట్రవర్సీ అనుకోవాలనో అనుకోకూడదో తెలియదు కానీ గేటు పైకి వస్తే గెంటు మడేస్తా, దాంతోపాటు మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలే రావాలి, వార్డు మెంబర్లే రావాలి. ఇప్పుడు ప్రస్తుతము దేశంలో మొత్తం ఎక్కడ చూసినా పార్టీలు మారే వ్యవస్థ ఉంది. ఏ రాజకీయ పార్టీ కూడా గెలిచి వచ్చే వాళ్ళని అయితే హక్కున చేర్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. మీరు అట్లా చేర్చుకోరా? వనపర్తి నియోజకవర్గంలో నేను స్టార్టింగ్ లో మీరు అడిగినారు, మళ్ళీ అడిగిరా క్వశ్చన్. నేను చెప్పింది ఏ పార్టీ మద్దతు ఇస్తే ఆ పార్టీ నాయకుల పేర్లు ఇక్కడ నిరంజన్ రెడ్డి, కేటీఆర్ పేరు చెప్పుకున్నాను. బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అయితే వాళ్ళ రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి పేరు, మోడీ గారు చెప్పుకున్నాను. వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ చేసి ప్రజలను మోసం చేసేటోళ్ళు. అట్లా చేసి మేము కూడా, మాకు మేఘారెడ్డి తెలుసు, మాకు కూడా ఎమ్మెల్యే తెలుసు, ఆయన దగ్గర పోతాం అన్నోళ్ళకి మాత్రమే నేను రానియనని చెప్పిన. అది అందులో క్లారిటీ ఉంది. సో అది కాంట్రవర్షియల్ అది ఏం చేయలేదు, అందులో 100% అది ఉంది. సో ఇంకోటి ఏదో అడిగారు మీరు, క్వశ్చన్ ఏదో అడిగారు. పార్టీ ఫిరాయింపులపై ఇప్పుడు ఇప్పటికే కేటీఆర్ కానీ ఆయన నా పోచారంను కూడా కొద్దిగా వ్యాఖ్యలు చేసిందని చెప్తున్నారు. ఇప్పటికే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఆయన కూడా స్పీకర్ 5 మంది ఎమ్మెల్యేలు కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. దీనిపై మీ స్పందన?
నేను అనేది ఆ పార్టీ ఫిరాయింపుల ప్రకారం 39 మందిని టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ 9.5 ఏళ్లలో వాళ్ళు అసలు చట్టాన్ని అంతా దుర్వినియోగం చేసి జైన్ చేసుకున్నది వాళ్ళు. సో ఒక మాటలు చెప్పాలంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, సబితా ఇంద్రారెడ్డి గారు చేయి గుర్తు మీద గెలిచిన వాళ్ళకు మంత్రులు చేసిన చరిత్ర వాళ్ళది. వాళ్ళు ఇప్పుడు నీతులు చెప్తే ఎట్లా? సో వీళ్ళ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కానీ నిన్న జరిగిన 5 మంది మీద క్లీన్ చీట్ ఇచ్చిన స్పీకర్ గారు 5 మంది ఎమ్మెల్యేలు మేము డెవలప్మెంట్ కోసం సీఎం గారిని కలిసినామని చెప్తున్నారు. సో అందులో భాగంగానే జైన్ అని వీళ్ళు కంప్లైంట్ చేసిండ్రు, కాలేదు నాతో ఏం ప్రూఫ్స్ లేవని ఆయన డిస్మిస్ చేసిండు. వాళ్ళ కోర్టులు ఉంటాయి చూసుకుంటారు. ఇకపోతే వనపర్తికి నేను December 3 రోజు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన గెలిచినాక ర్యాలీలో. నేను ఏం స్టేట్మెంట్ ఇచ్చినంటే November 30 వరకు కాంగ్రెస్ పార్టీ జెండా మోసినలకు మాత్రమే వార్డు మెంబర్లు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అన్ని కుర్చీలు వాళ్ళకే ఇస్తాము. బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు గెలిచి వస్తుంటే నేను తీసుకోనని చెప్తున్నా. అదే స్టాండ్ మీద ఇప్పుడు ఉన్నా. భవిష్యత్తులో వచ్చే ఎన్నికలకు మీరు అందరినీ కలుపుకొని పోతారా, లేదా ఇలాంటి అంతర్గత విభేదాల వల్లనే పార్టీకి నష్టం చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది? నా బాధ కూడా అదే కదా. పార్టీకి నష్టం చేసే కుట్రల గురించి వాళ్ళు ఆలోచన చేయాలని చెప్తున్నాను. నేను అందరిని కలుపుకొని 10 మెట్లు దిగడానికి నేను రెడీగా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ బతకాలనేది సింగిల్ ఎజెండా నాది. ఇది మెగారెడ్డి చెప్పడం ఏంటంటే ఖచ్చితంగా పార్టీ జెండా మోసిన కార్యకర్తకే న్యాయం జరగాలి, లేదంటే భవిష్యత్తులో ఈ అంతర్గత విభేదాల వల్ల పార్టీ నష్టపోతుంది. దాంతోపాటు ఎప్పుడైతే కార్యకర్తలకు పార్టీకి నష్టం చేసే వారిపై ఖచ్చితంగా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామనేది స్పష్టంగా చెప్తున్నారు. వెంకటేష్, వనపర్తి నుంచి.